అవకాశం దొరికినప్పుడల్లా అవసరం ఉన్నా లేకపోయినా జరగని తప్పుని జరిగింది అని పదే పదే మీ వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండు. వాళ్ళు జారిపోకుండా జాగ్రత్తగా నీ గ్రిప్లో పెట్టుకోసిందో. ఏదన్నా తేడా వస్తే ఏ మాత్రం వెనక్కి తగ్గొద్దు. నా లైఫ్ నాశనం అయిపోయింది, ఈ విషయం నలుగురికి తెలిస్తే అందరూ నన్ను చులకనగా చూస్తారు. అప్పుడు నేను ఎలా బ్రతకాలి? బిడ్డల్ని కనటము పెంచటము గొప్ప కాదయ్యా. వాళ్ళ బతుకు బాగు చేయటము, వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడటమే గొప్ప. ఇప్పుడు గనక సిరి అత్తవారింటికి వెళ్ళకపోతే మన బిడ్డ జీవితాన్ని చేతులా మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. మాట్లాడవేమయ్యా, మీ చెల్లెలతో మాట్లాడి మన బిడ్డను అత్తారింటికి పంపించు. మాట్లాడవా మాట్లాడవా? నీ చెల్లెల మీద ఉండే అభిమానం మన కన్న కూతురు మీద నీకు లేదా? చెప్పవేందయ్యా? మాట్లాడలేరు, మీరెవ్వరూ మాట్లాడలేరు. ఎందుకంటే ఇంద్రాణి అంటే మీకు భయం. కానీ నాకే భయం లేదు. నేను మాట్లాడతాను. ఎందుకంటే సిరికి తల్లి నేను. దాని బతుకును బాగు చేయాల్సిన బాధ్యత తల్లిగా నా మీద ఉన్నదయ్యా. నా పేగు తెంచుకొని పుట్టినది. ఇప్పుడు నా బిడ్డ ప్రేమ తెగిపోతా ఉంటే నేను తట్టుకోలేనయ్యా. అమ్మను కదా. సరే, నీకు 3 ముళ్ళు వేసి నీతో 7 అడుగులు నడిచిన సంజయ్తో జీవితాంతం నీ తోడుగా ఉంటాను అని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన నువ్వు భర్త దగ్గరికి వెళ్ళడానికి నువ్వు భయపడొచ్చు. కానీ నేను ఈ రోజు నుంచి నా బిడ్డను నీకు భార్యగా అప్పచెప్తాడాను అని సంజయ్కి మాటిచ్చి కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన అతను. నేను కూడా నీలాగా భయపడితే కన్యాదానానికే కళంకం తెచ్చిందనో కాదు. ఇప్పుడు మాట్లాడక తప్పదు. ఇంద్రాణి, నీకోసం నీకిచ్చిన మాట కోసం తన సుఖాన్ని, సంతోషాన్ని, కాపురాన్ని, భర్తని అన్నీ వదిలేసుకున్నది. ఇప్పుడు తన జీవితాన్ని వదులుకోబోతున్నది. నువ్వు ఎన్ని బాధలు పెట్టినా లోపలే కుమిలిపోయినది. కానీ ఏనాడు నిన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. అత్తారింటికి వెళ్ళే అవకాశాలు ఎన్నొచ్చినా కాదు అనుకుని నిన్ను మార్చుకుని నీ అభిమానం అనే అండతోటి అత్తారింటికి వెళ్ళాలని చూసినారు. చివరికి నువ్వు ఆసుపత్రిలో ఉన్నప్పుడు సంజయ్ వచ్చి ఇప్పుడు నువ్వు రాకపోతే సింధుతో నా పెళ్లి చేస్తారు అని చెప్పినా సరే నీకు రక్తం ఇచ్చి నీ ప్రాణాలు కాపాడుకోవాలని చూసినాదే కానీ నిన్ను వదిలేసి సంజయ్తో వెళ్ళిపోలేదు. ఇప్పటికీ తన జీవితం నాశనం అవుతున్నదని తెలిసి కూడా నీ మాట కోసం ఎదురు చూస్తా మౌనంగా రోధిస్తున్నదే తప్ప అత్త నేను సంజయ్ దగ్గరికి వెళ్తాను, వెళ్ళకపోతే నా సంజయ్ నాకు దక్కడు అని ఒక్క మాట కూడా అనటం లేదు. చూసావా ఇంద్రాణి?
కోసం అన్నీ వదిలేసుకున్న మా సిరి కోసం నీ పంతాన్ని పగని వదిలేసుకోలేవా? నిన్న ప్రేమ దేవతగా చూడాలని, నీ ప్రేమ పొందాలని ఇన్నాళ్ళు అత్తారింటికి దూరంగా ఉన్న నా కూతుర్ని తన భర్తకు దగ్గర చేయలేవా? ఇన్నాళ్ళు పుట్టింట్లోనే ఉన్నదంటే ఏదో ఒక రోజు నువ్వు మారకపోతావా, మెట్టినింటికి వెళ్ళకపోతానా, నా సంజయ్తో కలిసి బతకపోతానా అన్న ధైర్యంతోనే ఉన్నది. సిరిని కాదు అని సంజయ్ వేరెవరినో భార్యగా చూడలేడు. వాళ్ళమ్మ చెప్పిన మాట కోసం అదే చెయ్యాల్సి వస్తే ప్రాణాలు వదులుకుంటాడే తప్ప ప్రేమను వదులుకోడు. అమ్మా, చూసినావా ఇంద్రాణి, సంజయ్ ప్రాణం పోతుంది అంటేనే తన ప్రాణం పోతుందా అన్నంతగా ఎంతలా బాధపడుతున్నదో. సంజయ్ లేకపోతే అది ఉండలేదు ఇంద్రాణి. చిన్న దెబ్బ తగిలితేనే నువ్వు తట్టుకోలేకపోయినావు. 4 రోజులు ఉండదని తెలిస్తే నేను చూడకుండా ఉండలేకపోయినావు. రేపు సిరికి ఏదన్నా జరిగితే నువ్వు తట్టుకోగలవా ఇంద్రాణి? నువ్వు ఉండలేవు, నాకు తెలుసు. కానీ సిరి ప్రాణాలతో ఉండాలి అంటే అత్తారింట్లోనే ఉండాలి. వెళ్ళు అని ఒక్క మాట చెప్పిందాన్ని. నీకు దండం పెడతాను, చెప్పింద్రాణి. నువ్వు చెబితేనే నా బిడ్డ వెళ్తాది. తెచ్చినాటాక మల్లెలు పూస్తాయా? అసాధ్యం కదా. సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా? నమ్మే మాటలా వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల. శ్మశానపు చిచ్చుల కాంతిలో స్వర్గమే చూడగా పగ పెంచే ప్రతి శిరసు ఒరిగే వేళ సామిరెడ్డి, సామిరెడ్డి, ఏంటమ్మా? గుమ్మానికి తోరణాలు కట్టించు. కొబ్బరి బోండాలు, ఆకులు, వక్కలు, పువ్వులు, పసుపు, కుంకుమలు, ఇంకా పూజకి ఏమేం కావాలో అన్ని వివరంగా ఇందులో రాశాను. వెళ్ళి త్వరగా తీసుకురా. అట్టగేనమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. మీరు వెంటనే మా ఇంటికి రాగలరా? అలాగేనమ్మా, వస్తాను. భవానీ,
ఏంటి హడావిడి? పంతులు గారు దేనికి? సింధు సంజయ్ల నిశ్చయితాంబూలం జరగాలంటే పంతులు గారు ఉండాలి కదండి, అందుకే. అక్క నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ఒకళ్ళు చెప్తే అర్థం చేసుకునే స్థాయిలో నేను లేను నీలాంబరి. ఏం చెయ్యాలో ఏది ఎప్పుడు చెయ్యాలో నాకు బాగా తెలుసు. పెళ్ళైన మన సంజయ్కి నిశ్చయితాంబూలాలని నలుగురు తెలిస్తే నవ్విపోతారు భవాని. పెళ్లి కాని సింధుని పెళ్లైన సంజయ్ పాడు చేశాడని తెలిసినా నలుగురు నవ్వుతారండి, పరువు పోతుంది. ఈ విషయం బయటికి తెలియకముందే వాళ్ళిద్దరికీ నిశ్చయితాంబూలాలు జరిపించేశామంటే ఆ తర్వాత విషయం తెలిసినా కూడా కాబోయే భార్యాభర్తలే కదా అని పెద్దగా పట్టించుకోరు. తొందరపడుతున్నావక్క. ఇప్పటికే ఆలస్యం చేశాను నీలాంబరి. భవాని నా మాట విను, వద్దు. ఎవరొద్దన్నా ఆగే ప్రసక్తే లేదండి. అది కాదక్క. నీలాంబరి, నేనేం చెప్తే అది చేస్తానని నా కొడుకు నాకు మాటిచ్చాడు. వాడి మంచి కోసం, వాడు సంతోషంగా ఉండడం కోసమే ఇదంతా చేస్తున్నాను. దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అక్క 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 నా మాట నేను వినను. అక్క ప్లీజ్. అక్కలా చెప్పి వెళ్ళిపోతుంటే మాట్లాడవేంటి బావా? భవాని చెప్పిందిగా నీలంబరి, సంజయ్ తనకు మాటిచ్చాడని. ఇంకా నన్నే మాట్లాడమంటావు? మాట్లాడినా మీ అక్క నా మాట ఎందుకు పట్టించుకుంటుంది? ఈ ఇంట్లో ఈ పెద్దటి పెద్దరికం ఎప్పుడో మంట కలిసిపోయినది నీలాంబరి. ఏం జరగాలి, ఎలా జరగాలి అని శాసించే స్థాయి నుంచి జరిగేవి చూసే స్థాయికి వచ్చేశాను. పరిస్థితులు నీలంబరి, పరిస్థితులు. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసిన దాద్వేషము కథ మారదా, ఈ బలియాగదా. మనిషి పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే. మనిషి పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే. అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. సింధు, ఎందుకు ఇలా చేస్తుండా? పగ పగ నీలో. సంజయ్ ఏం చేసినాడని నీకంత పగ? బావ మీద కాదు నీలో,
ఆ ఇంద్రాణి మీద మా మమ్మీ డాడీలని దారుణంగా చంపిందని నువ్వే చెప్పావు కదా, మర్చిపోయావా నీలో? అందుకని నేను ఎలాగైతే మమ్మీ డాడీ లేని అనాథగా మిగిలిపోయానో, ఇంద్రాణి వారసురాలు సిరి కూడా భర్తకి అత్తారింటికి దూరమై కుమిలి కుమిలి ఏడవాలి. అది చూసి ఇంద్రాణి బాధపడాలి. ఆ ఇంటితో మన ఇంటికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. అందుకే నేను ఇంటి కోడలవుతున్నాను. తప్పు సింధు. ఇంద్రాడి మీద పగతో సిరి సంజయ్ల జీవితాన్ని నాశనం చేయకు. పంతంతో నువ్విప్పుడు సంజయ్ని పెళ్లి చేసుకున్నా మీ ఇద్దరు సుఖంగా ఉండలేరు. ఎందుకంటే సిరి రాలేదన్న కోపంతో అక్క మాటకు కట్టుబడి సంజయ్ నిన్ను పెళ్లి చేసుకున్నా సిరిని మాత్రం మర్చిపోలేడు సింధు. సిరి అంటే సంజయ్కి ప్రాణం. ఆ ప్రాణాన్ని నా వైపు తిప్పుకుంటా నీలు. సంజయ్ తన ప్రాణానైనా వదులుకుంటాడు కానీ తన ప్రాణానికి ప్రాణమైన సిరిని కాదని ఇంకొకరితో జీవితాన్ని పంచుకోడు. బావని నేను మార్చుకుంటా నీలో. మార్పు మరణంతోనే సాధ్యమవుతుంది సింధు. నువ్వు భారీగా ఉండగలవేమో కానీ సంజయ్ మాత్రం నీకు భర్తగా మారలేడు. అందుకే నిన్ను పెంచి పెద్ద చేసిన అత్తగా చెబుతున్నాను, సంజయ్ని సిరికి వదిలే సింధు. వదలండి నీలో. బావా నావాడు, ఇప్పుడు నా సొంతం. ఇంతవరకు ఈ నీలాంబరి ఈ చేతులతో శాసించిందే తప్ప అర్థించలేదు. మొదటిసారిగా నిన్ను అర్థిస్తున్నాను సింధు. సిరి సంజయ్ల ప్రేమతో ఆడుకోవద్దు. మా అక్కతో ఒక్క మాట చెప్పావంటే ఈ నిశ్చయితాంబుళాలు ఆగిపోతాయి. నీ మాట వింటాది. ఈ పెళ్ళొద్దని చెప్పు సింధు. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా నో యూస్. ఎంగేజ్మెంట్ కి నేను రెడీ అవ్వాలి. ఇక నువ్వు
సృష్టించుకున్న దైవానివి నీ ఇంటే తావులేక తల వంచుకున్న అపరాధివి నలుగురికి దారి చూపురా దారిలోని దీపానివి నీడైనా తోడు రాని పయనాల నేడు ఏకాకివి ఇలా ఆశలన్నీ బలైపోయినా తుదేలేని శోకం జాలి చూపునా ఏది నిన్ను పిలిచే ఒక హృదయం కథగా మిగిలిందానుబంధం